అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక ఆదివారం జరిగింది. ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా పాండ్రంకి సూర్యప్రసాద్ ఎన్నిక కాబట్టారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంను ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటుపై కార్మికులు చర్చించుకున్నారు. సుమారు 200 మంది తాపీ మేస్త్రీలు, డైలీ కూలీలు సమూహంగా ఏర్పడి వారి సలహాలు, సూచనలతో ఏలేశ్వరంకు చెందిన పాండ్రింకి సూర్యప్రసాద్ను అధ్యక్షులుగా, పలికల శ్రీనును కార్యదర్శిగా, మజ్జి శ్రీనును ఉపాధ్యక్షులుగా, దొంతర అప్పారావును జాయింట్ సెక్రటరీగా, నందకూరి నాగశంకర్ను కోశాధికారిగా, ఎర్ర శ్రీనివాసరావునం జాయింట్ క్యాషియర్గా, గుండుబెల్లి చక్రం, సరుగోలు చిన్న అప్పారావు, బూర్ల శ్రీనివాసరావు, మామిడాల వెంకటరమణ, ఏనుగు వీర వెంకటరమణ, సిడగం సంజీవి, బూడి వీరరాఘవ, ముత్యాల రాజు, ముంజేటి భద్రం, గొలగన అప్పారావు, సర్నిడ్డి రామకృష్ణలు సభ్యులుగా ఉండి కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా నందకూరి నాగశంకర్, చల్లా త్రిమూర్తులు, జమ్ము పాండు, కిలాడి వీరబాబులను భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీగా ఏర్పడ్డారు. అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈ నూతన సంఘానికి నామకరణం చేశారు. వైఆర్సీ కాలనీ, అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు భవన నిర్మాణ నూతన కమిటీ సభ్యులు కార్మికుల బైకులు, సైకిళ్లతో ర్యాలీగా వచ్చి సెంటర్లో కేక్ కట్ చేశారు. సంఘ నిర్మాణం మొదటి మీటింగు ఫిబ్రవరి 1వ తేదీన ఏర్పాటు చేసి సంఘ నియమ నిబంధనలు తదితర అంశాలపై చర్చించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నూతన కమిటీ తెలియజేసింది. ఈ నూతన కమిటీకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరులకు, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున మా అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం మేమందరూ ఒకటయ్యి చేసుకుందామని, ఒక మాట మీద నడుద్దామని అనుకున్నాం. అలాగే మేమందరూ ఏకమై మన గురువుగారు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆశయాల మేరకు అనకాపల్లి మేస్త్రి గారు అబ్బాయిని ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. అందరూ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే లేబర్ తరఫున మన మజ్జి శ్రీని గారు అందరితో కలిసికట్టుగా ఉంటాడని ఆయన్ని నిర్ణయించడం జరిగింది. సంబంధించి మేమందరూ కూడా కలిసికట్టుగా ఉంటాం, కలిసికట్టుగా ఉండి నడిపిస్తాం.